ఎన్నికలు దగ్గరకొస్తున్నాయనగా మన సైన్యం పుల్వామా దగ్గర వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఒక ఆత్మాహుతి దాడి 40-50 మంది మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు పాకిస్తాన్ ఏమంది? ఆయన 56 అడుగుల ఛాతీకి ఈడ్చి కొట్టి చెప్తామన్నాడు మసూద్ అజర్. పాకిస్తాన్ ఇక అయిపోయింది మోడీ పని అంది. అంటే ఏంటి? రాజకీయాలలో మోడీని దెబ్బ కొట్టడానికి సైన్యం మీద దాడి చేస్తే అదిగో విఫల ప్రధాని అని చెప్పడం, కాంగ్రెస్ని గెలిపించడం ద్వారా ఇప్పుడేం పాకిస్తాన్ నుంచి ఇక్కడ గెలవదు కదా, అదేం పోటీ చేయదు కదా, కానీ కాంగ్రెస్ని గెలిపించడం అన్నటువంటిది అప్పటి వ్యూహం. దానికి రివర్స్లో బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసి వచ్చింది మన సైన్యం. పర్మిషన్ ఇచ్చి శరవేగంగా జయించారు మోడీ సర్కార్. కానీ తమ చేతిలో ఉన్న మీడియా ద్వారా పాకిస్తాన్, చైనా లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి మోడీ వ్యతిరేకులు అబ్బాయి అక్కడ ఏక కూడా కదలలేదు, ఏక కూడా కదలలేదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇస్తా వచ్చి ప్రచారం చేశారు. అయినా సరే పబ్లిక్ అయితే మోడీకి ఓటేశారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో అదే తరహా వ్యూహం, ప్రజల ప్రాణాలు తీయడానికి, ప్రజలకు సంబంధించి అరాచకాలు చేయడానికి, తద్వారా బీహార్ అంతా అల్లకల్లోలం అశాంతి అభద్రత అని చెప్పడానికి, ఎన్నికల ముందు దెబ్బతీయడానికి ఓ కుట్రలు చేసుకొచ్చినటువంటిది ఆర్జేడీ. దానికి కాంగ్రెస్ వత్తాసు. దాన్ని నిన్న చట్టంతో తిప్పికొట్టగలిగింది అమిత్ షా టీం అనాల. ఎందుకంటే ఢిల్లీలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్స్టర్లు బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో భారీగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నారు. బీహార్ పోలీసులు ఇది ముందే గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే ఈ కుట్రకు సంబంధించిన ఆడియోను కూడా వాళ్ళు బయటపెట్టారు పోలీసులే. దీని మీద అప్పటి నుంచి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల సందర్భంగా ఏదో ఒక సంచలనం సృష్టించేందుకు ఈ గ్యాంగ్ ప్రణాళిక వేసిందని బీహార్ డీజీపీ తెలిపారు. సీతామర్హి జిల్లాలో వీళ్ళు ఇటీవల 5 వరుస హత్యలకు కూడా పాల్పడ్డారు. 25 రోజుల క్రితం బ్రహ్మట్ సమాజ్ జిల్లా అధ్యక్షుని హత్య చేశారు. గ్యాంగ్ సుపారీ హత్యలు కూడా చేసేది. అంటే హిందువుల మీద దాడులు చేసి దాన్ని గొడవల కింద సృష్టించే ప్రయత్నం కూడా చేసింది అనమాట. వాళ్ళని నిన్న ఎన్కౌంటర్లో కాల్చి చంపింది. సిగ్మా గ్యాంగ్ మొత్తం చచ్చారు ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో.